కోర్టులో వేలంపాట జరగడం ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? కానీ ఓ వ్యక్తి కోర్టులో నిర్వహించిన వేలంలో ఓ పందెం కోడిని దక్కించుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. అనుమతి లేకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ నెల 25వ తేదీన అత్తాపూర్లోని ఉప్పరపల్లి కోర్టులో నిందితులతో పాటు పందెం కోడిని సైతం ప్రవేశపెట్టారు. అయితే నిందితులకు జరిమానా విధించడంతో పాటు కోడిని ఏం చేయాలనే ఆలోచనతో వేలం వేయాలంటూ జడ్జి ఆదేశించారు. ఆ వేలంలో పదుల సంఖ్యలో ఆసక్తి ఉన్నవారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ వేలంలో పాల్గొని ఆ కోడిని 2,300 రూపాయలకు దక్కించుకున్నారు. తనకు మూగ జీవాలు అంటే ఇష్టమని, ఎవరైనా ఈ కోడిని వేలంలో కొనుక్కుంటే ఎక్కడ చంపేసి తినేస్తారేమో అని భయంతో తాను కూడా వేలంలో పాల్గొని కోడిని దక్కించుకున్నానని తెలిపారు. తనకు ఫామ్ హౌస్ ఉందని, అక్కడ ఉన్న ఇతర జీవాలతో పాటు వేలంలో పొందిన కోడిని కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర నా పేరు దామోదర్ గౌడ్. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా చేశాం. ముఖ్యంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను. మా వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు నేను కోర్టుకు వెళ్ళడం, అక్కడ ఈ కోర్టుని యాక్షన్ పెట్టడం, ఆ యాక్షన్లో తీసుకురావడం చాలా గణనీయమైన విధానం. అందుకే ఆయనకు ఈరోజు మంచి కార్యక్రమం. ఈ మూగ జీవాలతో కోడి పందాలు వేసి ప్రాణాలతో తెగించి కత్తులు కట్టి ప్రాణాలు తీసే దానిలో కానీ కోడి పందాలను తీసుకొచ్చి కోర్టు ద్వారా జడ్జి గారు యాక్షన్ పెట్టింది కాబట్టి అదే మూగ జీవాలకైనా మనం కూడా మంచి సన్మానం చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఈ యొక్క సంక్రాంతి జరిగిన విషయాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ కోడిని తీసుకొచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా నాకు అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ మూగ జీవాలను చేస్తే బాగుంటుందని మాకు కూడా మంచి అభిప్రాయంతోనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పడింది. ఈ కోడి కూడా ఎందుకు సన్మానం చేస్తుంటే ప్రాణం ఉండి అందరి తెలివితోనే ఉండి మాట్లాడే విధానాలకు ఎన్నో సన్మానాలు చేస్తున్నాం. కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది. ఇక మూగ జీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్టులలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంలో చేసినందుకు చాలా అభినందిస్తున్నాం. బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కొలిక్ రాజుబాబు అడ్వకేట్ ఆయనతో పాటు నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను. కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది. ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు. సో మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని అంటే ఇది అందరికీ అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు. సో ఎందుకో అంటే పార్టిసిపేట్ చేసిన తర్వాత కోడిని ఓటు తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము మూగజీవాలంటే. సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ జరిగింది. పార్టిసిపేట్లో నేను ఈ కోడిని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది 300 నుంచి స్టార్ట్ చేశారు. 2,300 వరకు ఫైనల్గా నాకు వచ్చింది. పాట 300 స్టార్ట్ చేశారు. 2,300 వరకు నాకు రావడం జరిగింది. సో ఇందులో 10 నుంచి 15 మంది వరకు యాక్షన్లో పాల్గొన్నారు. ఎందుకో అంటే దీన్ని అంటే ఇది పందెంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇక్కడ అందరూ పందాలు వేస్తుంటే పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్లో పోలీసు వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట. కోర్టుకు అప్పచెప్పారు పట్టుకొచ్చి. సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి ఏమో చేస్తారనే ఉద్దేశంతో ఇది బాగా అనిపిస్తా దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తారు కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొని మా ఫామ్ హౌస్లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీన్ని 8,000 అయినా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. రేట్ ఎక్కువైనా వదలకుండా మాకు ఫామ్ హౌస్ ఉంది మా కజిన్ది. అందులో చాలా ఆయన కూడా ఫిషెస్ ఫామ్ హౌస్ ఫిష్లు పెంచుతాడు. ఆ ఫామ్ హౌస్లోనే దీన్ని వదిలి మిగతా కోళ్ళతో పాటు దీన్ని పెంచాలని అనుకుని వాళ్ళందరూ చాలా అభినందించారు. వాళ్ళు కూడా జడ్జి గారు కానీ మిగతా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా అభినందించారు.
దీన్ని ఏం చేస్తారని అంటే నాకు ఫామ్ అవుతుంది, మిగతా కోళ్ళతో పాటు వదిలేస్తారు, వేరే వాళ్ళు తీసుకుపోతే తినేసారని ఉద్దేశంతో ఈ కోడిని తీసుకెళ్ళి మా కజిన్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, అందులో మిగతా కోళ్ళ ద్వారా పెంచుదామనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది. నేను నిన్న 20 తెలియదు మరి, ఏదో కోడి పందాలు మన తెలంగాణలో కోడి పందాలు లేదు కాబట్టి, రూల్ లేదు కాబట్టి ఎక్కడో కోడి పందాలు వేస్తుంటే అక్కడ పోలీసు వారు వెళ్ళి రైడ్ చేసి దీన్ని పట్టుకొని అందరు పారిపోతే ఇది కోడి తీసుకొచ్చారు. ఆ, అక్కడ జడ్జి గారు నిర్ణయించారు, అత్తాపూర్ ఉప్పర్పల్లి కోర్టులో నిర్ణయించారు, యాక్షన్ పెట్టారు, అందులో పాల్గొని తీసుకోవడం జరిగింది. నేను ఉండేది గగన్ పహాడ్లో అండి.